పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు రావుల రాజబాబు కోరారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు రావుల రాజబాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు రావుల రాజబాబు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు 2001 నుంచి అహర్నిశలు కృషి చేసిన ఉద్యమకారులను గత ప్రభుత్వం మోసం చేసిందని, తెలంగాణ ఉద్యమం సమయంలో ధర్నాలు, రాస్తారోకాలు, వంట వరపు, మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె లాంటి ఉద్యమాలు చేసి ఎన్నో కేసులకు బలై తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాలపై మోసిన ఘనత తెలంగాణ ఉద్యమకారులదని, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నో అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన తెలంగాణ వాటిని ప్రభుత్వాలకు విన్నవించిందని, వినిపించేందుకు, ప్రజల్ని చైతన్యం చేసేందుకు విశేష కృషి చేసిన చరిత్ర ఉద్యమకారులదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమకారులు ప్రథమ కర్తవ్యంగా తెలంగాణ కోసం తన జీవితాలను పణంగా పెట్టి గొప్ప త్యాగం చేశామని, మరి ప్రభుత్వాలు కూడా ప్రథమంగా ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ బోర్డు కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించాలని, 25,000 పెన్షన్ అమలు చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులను, అమరవీరులను నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యమకారులు ఎనలేని కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 6 గ్యారంటీల్లో ఉద్యమకారుల అంశాన్ని చేర్చి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించింది. తెలంగాణ రావడం కోసం ఆ రోజు మేము లాఠీచార్జ్ కానీ, ఉద్యమాలు కానీ ఏ విధంగా మేము పోరాడినామో, తెలంగాణ రావడం కోసం ఉద్యమకారులంతా ఎట్లా మేము అంతా కొట్లాడినామో, అదేవిధంగా అప్పుడు ఆ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు అదే 6 గ్యారంటీలో గల తెలంగాణ ఉద్యమకారులకు కూడా మన పీఠిస్తానని మన కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. మన 6 గ్యారంటీలో ఉద్యమకారులకు అదేవిధంగా 250 గజాల జాగా కానీ, మాకు ఉద్యమకారులకు గుర్తించి కార్డు కానీ, 25,000 పెన్షన్స్ కానీ, ఇంకా తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళకు ఏది సంక్షేమ బోర్డ్స్ కానీ ఇవి కానీ ఏర్పాటు చేస్తానని ఆ రోజు మాకు హామీ ఇవ్వడం వల్ల ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు గెలిపించడం జరిగింది. అదేవిధంగా మాకు తెలంగాణ ఉద్యమకారులకు అదేవిధంగా ఇచ్చిన హామీలు వెంటనే మాకు అన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ